లోని వల్లివేడు గ్రామ సచివాలయం దగ్గర నిర్వహించిన రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ ఇది ప్రజలందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా భయభ్రాంతులకు గురి చేసిందని ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు గ్రామ పంచాయతీ రెవెన్యూ సదస్సుకి దగ్గర ఉండి అన్ని పరిశీలించి భూ వివాదాలు ఒకవేళ కుదిరితే అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పులివర్తి నాని అన్న గారికి ప్రత్యేకంగా మండలం నుంచి స్వాగత సుమాంజలు. వేదిక ముందున్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మండలంలో 22A సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ మండలం తహసీల్దార్ గారు వాటిని కొంచెం ఆ ఇష్యూస్ రెక్టిఫై చేయాల్సింది కోరుతున్నాం. అంతేకాకుండా ఈ మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇది మనం ఖచ్చితంగా కృతజ్ఞత జరుపుకోవాల్సి ఉంది. మరి చాలా వరకు ఎక్కడైనా గ్రీవెన్సెస్ వస్తున్నాయి అంటే ల్యాండ్కి సంబంధించినవే ఉంటాయి. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కానీ లేదా పట్టా భూములు ఒకరి పేరుతో చేంజ్ అయిన విషయాలు కానీ తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొస్తే ఎలాగైతే మన గౌరవ శాసనసభ్యులు మనముంటే ఉన్నారు కాబట్టి భూ పరిష్కారాలు జరుగుతాయని ఆశిస్తూ ఈ అవకాశాన్ని చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు గ్రామ పంచాయతీల జరుగుతున్న రెవెన్యూ సదస్సుకి దగ్గర ఉండి అన్ని పరిశీలించి ఆన్లైన్ చేసి మీకు రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ వచ్చిన 3 నెలల లోపల మీకు ఏం జరిగింది జరగలేదని అంటే ఎంఆర్ఓ స్థాయిలో జరిగే పనులన్నీ ఇమీడియట్ గా అయిపోతాయి. ఎంఆర్ఓ స్థాయిలో లేని ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళిందంటే మీకు ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీ ఫైల్ ఫలానా ప్రాబ్లం వల్ల ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళింది అని. లేదు ఆర్టీఓ గారి దగ్గర లేదు ఇది జేసీ గారి దగ్గరకో కలెక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూలంకషంగా ఉండేదానికి ఇక్కడ పెట్టారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కదా, సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఉంటారమ్మా. ఇక్కడున్నప్పుడు ఒకవేళ రాని వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా కూడా ఈ రెవెన్యూ సదస్సు పెట్టాం. దీంట్లో నాని పని లేదంటే ఇంకోటి పనే కాదు, మీ సమస్యల కోసం మీ వద్దకి మేము వస్తా ఉన్నామంటే మీ సమస్యలు ఏదో వచ్చినామా మాట్లాడినామా వెళ్ళామా కాకుండా మీ సమస్యలు పరిష్కరించేదానిక మనం ఎవరికి భయపడాల్సిన పనిలా. ఈ భూ సమస్యలు ఉండొచ్చు, చిన్న చిన్న ఏదైనా అంటే పెన్షన్ సంబంధించి ఉండొచ్చు, రేషన్ కార్డున్నా కూడా మీరు ఇస్తే దాన్ని కూడా ఎంట్రీ చేసుకుంటారు. ఎంట్రీ చేసుకొని దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా అధికారులు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పై స్థాయి అధికారులు దృష్టి తీసుకుని వెళ్ళి దాన్ని పరిష్కరించే దిశగా ఈ రెవెన్యూ సదస్సు జరిగిందా. మీరందరూ గమనించి దీన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని కూడా ఇక్కడ ఉండే ప్రతి అన్నలకి అక్కలకి అమ్మలకు కూడా అందరూ కూడా తెలియజేసుకుంటారు. ఆర్చి ఇమీడియట్ గా ఆన్లైన్ చేసి మీకు రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ వచ్చిన 3 నెలల లోపల విశాఖలో వైసీపీ కార్యాలయాన్ని